శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. వినయ శ్రోతలకు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఆగస్టు 15 శనివారం, శ్రావణ శుక్లపక్షం తదియ. ముఖ్యంగా శనివారం కావడంతో శని అనుగ్రహం కోసం ఏ పరిహారం చేయాలి, ఏ రాశి వారికి ఏ రోజు అదృష్టం కలిసి వస్తుంది, ఎవరు జాగ్రత్తగా ఉండాలి, అంతేకాదు మీ రాశికి చెప్పిన పరిహారం భక్తి శ్రద్ధలతో చేసే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయని రోజు పూర్తి పంచాంగం, ఆ తర్వాత మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు, చివరిగా ప్రతి రాశికి ప్రత్యేకమైన పరిహారం మరియు పరిహారం వల్ల కలిగే ఫలితం చెబుతాను. కాబట్టి మీ రాశి ఫలితాన్ని అస్సలు మిస్ కాకుండా వీడియోను చివరి వరకు చూడండి. ముందుగా పంచాంగ విశ్లేషణ. 15 ఆగస్టు 2026 శనివారం, శ్రావణ మాసం, శుక్లపక్షం, శుక్ల తదియ, సాయంత్రం 5:28 వరకు. తర్వాత చవితి ప్రారంభమవుతుంది. ఉత్తరాఫాల్గు నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఉదయం 7:09 వరకు శివయోగం, ఆ తర్వాత సిద్ధయోగం. సూర్యోదయం 5:59 వరకు, సూర్యాస్తమయం 6:38 వరకు. రాహుకాలం ఉదయం 9:10 నుంచి 10:45 వరకు. యమగండం 1:56 నుంచి 3:31 వరకు. అభిజిత్ ముహూర్తం 11:55 నుంచి 12:46 వరకు. శనివారం చేయవలసిన ముఖ్య పరిహారం: నువ్వుల నూనెతో శనిదేవునికి దీపం వెలిగించండి. ఓం శం శనైశ్చరాయ నమః అని 108 సార్లు జపించండి. అలాగే నల్ల నువ్వులు లేదా నల్ల శనగలు దానం చేయడం శని పరిహారంగా ఇస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అంటే, ఆధ్యాత్మికంగా శని అనుగ్రహం లభించే, ఆలస్యంగా జరుగుతున్న పనులు సానుకూలంగా ముందుకు సాగడానికి, కష్టంలో ధైర్యం పెరగడానికి, ఆర్థిక విషయాలలో క్రమశిక్షణ పెరగడానికి అనుగ్రహం కలుగుతుంది. తర్వాత ద్వాదశ రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మంచి సహకారం లభిస్తుంది. శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అడ్డంకులు తగ్గి పనుల్లో స్థిరత్వం పెరుగుతుంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలమైన అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఉద్యోగంలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు విషయంలో ఆలోచించి ముందుకు వెళ్ళాలి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పరిహారం: నల్ల నువ్వులు దానం చేయండి. ఆర్థిక ఒత్తిడి తగ్గి శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు భవిష్యత్తులో ప్రయోజకరం కలిగించవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సహకారం అందవచ్చు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో, ఖర్చుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. పరిహారం: హనుమంతుడిని దర్శించి హనుమాన్ చాలీస చదవండి. ధైర్యం పెరిగి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు సభ్యులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో కొంత ఆలస్యం ఉన్నా చివరకు ఉన్న ఫలితం పొందవచ్చు. ఆర్థిక విషయాలలో అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. పెద్దల ఆశీర్వాదం మీకు ఎంతో సహాయపడుతుంది. పరిహారం: నల్ల శనగలను అవసరమైన వారికి దానం చేయండి. ఆర్థిక ఇబ్బందులు తగ్గి మనశ్శాంతి కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థంగా పూర్తి చేస్తారు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో కొంత పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకోవాలి. శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించి ఓం శం శనైశ్చరాయ నమః అనే 21 సార్లు మంత్రాన్ని జపించండి. వృత్తి వ్యాపారంలో అడ్డంకులు తగ్గుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు ఆలోచించి చేసే ప్రతి పని మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వచ్చే, కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ఆర్థికంగా జాగ్రత్త ఉండే, పొదుపు పెంచుకోవచ్చు. పరిహారం: కాకులకు ఆహారం పెట్టండి. మీరు చేసేటువంటి ఒక పనుల్లో ఆకంఠాలు తగ్గి దిగ్విజయంగా పూర్తవుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి మీకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారులకి మంచి ప్రమోషన్లు రావచ్చు. వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ తొందరపాటు పెట్టుబడులు వద్దు. కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరగవచ్చు. కావున పరిహారం: నల్ల నువ్వులతో శని ప్రార్థన చేయండి. సకల కార్యసిద్ధి, స్థిరత్వం కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా కాలంగా ఉన్న ఒక సమస్య పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న మీ ప్రతిభకు పరిస్థితిని చక్కదిద్దుతారు.
ఆర్థికంగా కొత్త మార్కుల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడడం చాలా మంచిది. కావున హనుమంతుడికి సింధూరం సమర్పించండి. ధైర్యం పెరిగి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు దూర ప్రయాణాలు లేదా దూర ప్రాంతాల నుంచి శుభవార్త రావచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించిన సమాచారం అందే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. కావున నల్ల నువ్వులు మరియు శనగలు దానం చేయండి. ఆలస్యాలు తగ్గి అవకాశాలు పెరుగుతాయి మీరు చేసేటువంటి యొక్క పనిలో. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు మీ రాశికి శని అనుగ్రహం కోసం ప్రత్యేకంగా ప్రార్థించడం మంచిది. ఉద్యోగ వ్యాపార విషయాలలో బాధ్యతలు వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక విషయాలలో స్థిరత్వం కోసం అనవసర ఖర్చులు తగ్గించాలి. మానసిక ప్రశాంతత ఉండేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనండి. పరిహారం ఓం శం శనేశ్వరాయ నమః అని 108 సార్లు నవగ్రహాల చుట్టూ తిరిగి ఆ శనేశ్వర స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకించండి. సహనం, స్థిరత్వం పెరిగి కష్టాలు ఎదుర్కొనే శక్తి వస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి పని ముందుకు కదిలే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. వాటిని సమర్థంగా నిర్వహించాలి. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు లేదా కొత్త అవకాశాలు రావచ్చు. కుటుంబంలో ప్రశాంతత కోసం మాటల్లో సహనం పాటించండి. పరిహారం శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించండి లేదా ఆముదం నూనెతో దీపం వెలిగించండి. మీరు చేసేటువంటి యొక్క పనుల్లో ఆలస్యాలు తగ్గి కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కుటుంబ ఆర్థిక విషయాలలో సమతుల్యత పాటించడం చాలా అవసరం. ఉద్యోగంలో మీపై ఉన్న బాధ్యతలు సకాలంలో పూర్తి చేయాలి. ఆర్థికంగా అనుకోని ఖర్చులు రావచ్చు కాబట్టి ముందుగానే జాగ్రత్త ఉండండి. పెద్దల సలహా తీసుకొని నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మీరు చేసేటువంటి యొక్క పరిహారం వృద్ధులకు లేదా అవసరమైన వారికి ఆహారం అందించండి. చూశారు కదా 12 రాశి ఫలాలు. చెప్పినటువంటి యొక్క పరిహారాన్ని శ్రద్ధగా పాటించి ఆ యొక్క గ్రహ గతిగతుల అనుగ్రహం పొందండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.